యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన, అతి విలువైన, అతి పవిత్రమైన ఓటు ముద్రను వేసి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. అలాగే మీ ప్రత్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తారు, అవాంతరాలు సృష్టిస్తారు. వాటికి భయపడకుండా మీరు ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ కమిషన్ ఆఫీసుకు కానీ, లేదా జనసేన పార్టీ నాయకులకి ఆఫీసుకు కానీ తెలియజేయండి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ జనసేన. అలాగే భారతదేశానికి, భారతదేశ రాజకీయానికి, కూటమి ప్రభుత్వానికి అండా దండ అయింది. ప్రపంచ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ముఖ్యంగా అవార్డులు, ఉత్తమ పంచాయతీ అవార్డులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వందలు, వేలు, ఎన్నో కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలా నాకు తెలిసి 57 సంవత్సరాల వయసు నాది. ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని కార్యక్రమాలు చేయలేదు. చెప్పటానికే లెక్కలేనని కార్యక్రమాలు. పల్లె ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, అడవుల్లో రోడ్లు లేవు, డోలు కట్టుకుని ఊళ్ళకు వచ్చేవాళ్ళు. అట్లాంటిది వాళ్ళ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అడవి ప్రాంత ప్రజల, గిరిజనులకి చెప్పులు కుట్టిస్తున్నారు. నక్సలైట్లు నివసించే ప్రదేశాల్లో వసతులు కల్పించారు. దారి లేని ఊర్లకు బ్రిడ్జిలు కట్టిస్తున్నారు. ఒకటా రెండా పిల్లలు, చదువుకునే పిల్లలు, అనాథ పిల్లలకి పింఛన్లు ఇప్పిస్తున్నారు, ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. ఒక కార్యక్రమం క్రికెట్ లో గెలిచిన స్పోర్ట్స్ అమ్మాయిలకి 5 లక్షల చొప్పున ఆయన ప్రజెంటేషన్ చేశారు. ఒక ఆమె వాళ్ళ ఊరుకు రోడ్ లేదంటే పొద్దుట స్టార్ట్ చేసి సాయంత్రానికి ఆ రోడ్ వేయించి ఏర్పాటు చేశాడు. ఎవరు చేస్తారు? ఏ నాయకుడు చేస్తాడు ఇలాగా? శ్రీకాకుళం, మన్యం జిల్లాలు, అల్లూరు జిల్లాలు, అడవి ప్రాంతాలు, పల్లె ప్రాంతాలకి ప్రతి ఒక్కటి కాదు, రెండు కాదు, రోడ్ల పక్కల జంతువుల కోసం వాటర్ ట్యాంకులు కట్టించారు. అలాగే జంతు సంరక్షణ కోసం ఇప్పుడు విశాఖపట్నంలో కూడా సందర్శించి వచ్చారు. పొలాలని ఏనుగులు ఖరాబ్ చేస్తున్నాయంటే కర్ణాటక నుంచి ఏనుగును తెప్పించి అవి ఖరాబ్ చేయకుండా కాపాడారు. ఒకటి కాదు, ఆయన చెప్పాలంటే వాళ్ళ సనాతన ధర్మాన్ని తన భుజం మీద వేసుకుని ఒక రాష్ట్రం కాదు, ప్రతి రాష్ట్రం ఆయనకు స్వాగతం పలుకుతుంది, ఆహ్వానాలు పలుకుతున్నాయి. ఎన్నెన్నో దేశం కోసం ఎవరు చేస్తారు? ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కనుక అవన్నీ అర్థం చేసుకుని మీరందరూ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ పై తమ విలువైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నా. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గాజు గ్లాసు గుర్తుకే మీ ఓట్లు వేయాలి.